హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి అక్కడ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో తను పాల్గొన్నప్పుడు లోకేష్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఏం చేసావు నువ్వు అక్కడికి వెళ్ళి, ఎవరితో ఒప్పందాలు కుదిరించుకున్నావో తెలుసా అంటూ ఎద్దేవా చేస్తూ ఒక వీడియో మాట్లాడటం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి, ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్కి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు తెలుసా? గ్రీన్ కో. Very big boost for RE for promoting green energy in a big way. Recently PM has come, he inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also Genco, government of Andhra Pradesh joint venture. Nearly they are going to spend $21 billion. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి. Next project is his. Even Jindalji is here, JSW. We are very happy. We are working with him. And Reliance also biofuel. They are investing 65,000 crores. Andhra Pradesh is going to become hub for green energy, green hydrogen and also many things. చూశారు కదా, అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డిని అవమానించే విధంగా మాట్లాడినటువంటి సో కాల్డ్ టీడీపీ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ వెళ్ళి ఉట్టి చేతులతో టిక్కుని ఒప్పుకుంటున్నట్టు మనందరికీ తెలిసిందే. దానికి సో కాల్డ్ ఎల్లో మీడియా జాకీలు పెట్టి లేపే ప్రయత్నం బీభత్సంగా చేసింది. అయినా కూడా ప్రజలందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు. ఏ జాకీలు పెట్టి లేపినా, క్రేన్లు తీసుకొచ్చి లేపినా కూడా లేసే విధంగా అయితే ఏమీ అనిపించట్లేదు. అటు లోకేష్ అయినా కూడా, ఇటు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా రంగురంగులు కోట్లు వేసుకొని వెళ్ళి ఏం పీకారనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అడగటం జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అగ్రిమెంట్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లో లాంచ్ చేశారో, అందులో గ్రీన్ కో ప్రాజెక్ట్ ఒకటి. ఆ గ్రీన్ కో ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ అయిందంటే, మళ్ళీ ఇప్పుడు దావోస్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు సేమ్ గ్రీన్ ఎనర్జీ గురించి, ఆ గ్రీన్ కో ప్రాజెక్ట్ గురించి దావోస్ లో అందరితో మాట్లాడటం జరిగింది, డెలిగేట్స్. అంటే ఒకసారి మీరు ఆలోచించినట్లయితే, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డిని ఏ ప్రాజెక్ట్ మీద అయితే విమర్శించారో, అదే ప్రాజెక్ట్ ని గొప్పగా ఇప్పుడు దావోస్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. మరి దీనిపైన లోకేష్ గారు ఏం మాట్లాడతారు? అదే ప్రాజెక్టు గ్రీన్ కో ప్రాజెక్ట్ కి తప్పులున్నాయి, అంతా అటవీ భూముల్ని ఆక్రమించారు, పర్యావరణ లోపం జరుగుతుంది, పర్యావరణానికి అన్యాయం జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగిందంట. అయితే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ నిజమే అని నమ్మి ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ జరిగిన అన్ని అభివృద్ధిని చూసి, ఆ ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణత, ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసి, ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్ట్ లేదు, చాలా గ్రేట్ అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. దాని గురించి ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూసేయండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో. ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి, సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి, ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ, యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు. బట్ నాకు అనిపించిందంటే, ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు. ఇది అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తూ ఉంటే మనకు భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూవర్డ్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్, చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇట్స్ అ గ్రేట్ వర్క్. దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి, ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది. అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది. అలాగే బోల్డంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొంత సమయంలో, తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు, అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం దీన్ని అమ్మి, దీనివల్ల మనకి చేసి, దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. చూశారు కదా. సో
జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి చిహ్నంగా మిగిలిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి ఒక మైలురాయిలా కనిపిస్తూ ఉంటే ఇప్పుడున్న గవర్నమెంట్ సంక్షేమానికి అభివృద్ధికి ఒక గొడ్డలి పెట్టులా కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలకు సంక్షేమం అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో అందినటువంటి ఎటువంటి పథకాలు అందట్లేదు. సో దాన్ని బట్టి చెప్పొచ్చు. అదేవిధంగా చాలా పోర్టులు కన్స్ట్రక్షన్ చేయడానికి, అదేవిధంగా ఉద్దానం ప్రాజెక్టు, అదేవిధంగా చూసుకుంటూ పోతే మెడికల్ కాలేజెస్, అదేవిధంగా మళ్ళీ చెప్పుకుంటూ పోతే గ్రీన్ కో లాంటి పెద్ద పెద్ద గ్రీన్ పవర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడినప్పటికి కూడా ప్రజల్ని వదిలిపెట్టలేదు. కన్న తండ్రిలా కాచుకుంటూనే వెళ్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అంతకు మించిన హామీలు ఇచ్చి ప్రజల్ని మాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని అలా గాలికి వదిలేయటం జరుగుతుంది. ఎప్పుడు అసత్య ప్రచారాలతోనే ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా మనం అభివర్ణించవచ్చు. ఇప్పుడున్న పార్టీని ఒక చేతకాని శక్తిగా మనం అభివర్ణించవచ్చు. నిజంగా ప్రజలకు సంక్షేమం ఇచ్చినట్లయితే ఈ మాటలు మేము మాట్లాడే వాళ్ళం కాదు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్న ఏ హామీని కరెక్ట్గా అమలు చేసినా కూడా ఇటువంటి కామెంట్ చేసే హక్కు మాకు ఉండేది కాదు. కానీ అవన్నిటి విషయాల్లో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఘోరమైన విఫలం చెందుతుంది కాబట్టి మేము ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ చేయవలసి వస్తుంది. ఇది మా ఒక్కరి మాటే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇదే మాట పైన ఇదే విధంగా ఆలోచిస్తున్నారనేది వాస్తవం. ఇకపైన రాబోయే రోజుల్లో ఉద్యమాల బాట పట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవబోతూ ఉన్నారా అంటే ఎస్, అవుననే అనిపిస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎటువంటి మార్పులు చెందుతాయి అనేది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ ప్రతి ఒక్క దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో కరెక్ట్గా స్పందించి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అసత్య ప్రచారాల్ని నిలువున నరికినట్టు మాట్లాడకపోతే ఈ గవర్నమెంట్ మన పైన ఉక్కుపాదం మోపి కేసులు పెట్టి బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటి మాకొచ్చిన పరిస్థితి రేపు పొద్దున మీకు కూడా రాకూడదు. మా అంతటా మేము పోరాడుకోగలం. కాకపోతే మీకు ప్రాబ్లం వచ్చినా కూడా మీ తరపున పోరాడటానికి మా ఛానల్స్ ఉన్నాయి. మేము దాన్ని ప్రమోట్ చేస్తాం, దానిపైన ఫైట్ చేస్తాం, దానిపైన మా గలాన్ని విప్పి మాట్లాడతాం. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అన్యాయం జరిగితే అక్కడ మేము ప్రశ్నించే గొంతుకై నిలబడటానికి, పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.